Namaste all my dear masters. ముందుగా బ్రహ్మ విద్వన్మణి సరోజామ్మకి ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఈ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ఫారెస్ట్ మాస్టర్స్ ఈ పుస్తకాన్ని మన దాకా తీసుకొచ్చి మన ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసుకునే అవకాశం ఇచ్చిన ఆ గురు పరకీయ ఫారెస్ట్ మాస్టర్స్ కి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈ రోజు ఈ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు స్వరూప మేడం పెట్టిన స్వరూప మేడం కి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో సపోర్ట్ గా నన్ను వెనక నుండి నడిపిస్తున్నారు మేడం. సో మేడం కూడా ఎంతో కృతజ్ఞతలు. మేడం అహం ప్రేమ మ్యూజిక్ పెట్టినప్పుడు ఈ రోజు లోపల మనసంతా సీతమ్మ వరకు నిండిపోయింది. ఈ రోజు ఎందుకో మరి అమ్మ కనెక్ట్ అయ్యారు. అయోధ్య సరియు నది, అక్కడ స్వరూప అమ్మ రూపంలో సీతమ్మ కాలికి దండం పెట్టుకున్నట్టుగా రాముల వారు, హనుమాన్, ఇలా రామ పరివారం అంతా కనెక్ట్ అయ్యారు ఈ రోజు. బట్ ఓకే మాస్టర్స్, మనం కంటిన్యూ చేద్దాము. నేను ఒకటి చెప్పొచ్చా అమ్మా? మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ప్రేమకు ఆహ్వానం బుక్ ఎనర్జీస్ మాకు చాలా వస్తున్నాయి. మీరు కన్వర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అయ్యో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందో ఉన్నామమ్మా దాంట్లో పాలు పంచుకున్న వాళ్ళని, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని. పబ్లిషర్ విశ్వనాథ్ సార్ మనం అదే రోజు మీరు చదువుకున్నప్పుడు మీ పేర్లు చెప్తా ఉంటారు, మీ కృతజ్ఞతలు అని చెప్పుకుంటా ఉంటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. వాళ్ళు మీకు చెప్దామని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో మాస్టర్స్ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ఫారెస్ట్ మాస్టర్ ప్రీవియస్ ఎపిసోడ్ లో లాస్ట్ వీక్ మనం థర్స్డే మన ఎపిసోడ్ లో మనం ఎంత దాకా వచ్చామో, మన జర్నీ ఎంత దాకా వచ్చింది, మన అందరం ఒక రూమ్ లో ఉన్నాం కదా. ఆ రూమ్ లోపల ఎవరెవరు ఉన్నారు? ఇమాయిల్, జాస్ట్ లాంటి ఫారెస్ట్ మాస్టర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆ రూమ్ లో ఒక ఇమ్మోర్టల్ మాస్టర్ తో ఇంటర్వ్యూ కోసం. ఎవరు ఇమ్మోర్టల్ మాస్టరు? జాన్ ద బాప్టిస్ట్ రికార్డులు ఎవరైతే రచించారో ఆయనతో మాకు మాట్లాడే అవకాశం ఉందా అని ఆథర్ అడుగుతారు కదా. మన ఆథర్ బయట్ టీ స్పాల్డింగ్ అడుగుతారు అనమాట, ఆయనతో మాట్లాడే అవకాశం ఉందా అని. ఆయన ఎన్నో జనరేషన్స్ బ్యాక్, ఎన్నో జనరేషన్స్ వెనక ఉన్న జనరేషన్స్ లో ఉన్న తాత ముత్తాతలకు సంబంధించిన ఆ తరంలో ఆయన శరీరధారులై శరీరంతో కనిపిస్తారు కదా. గుర్తు తెస్తున్నాను లాస్ట్ టైం ఏమైందో. సో ఆ శరీరంతో కనిపించిన ఆయనతో ఇంటర్వ్యూ మొదలు పెడతారు అనమాట. ఎవరు? మన బయర్ టీ స్పాల్డింగ్, మన ఆథర్ కదా. మనందరం అక్కడే ఉన్నాం, ఆ రూమ్ లోనే ఉన్నాం కదా మాస్టర్స్. ఇప్పుడు ఆ రూమ్ లో ఎవరైతే జాన్ ద బాప్టిస్ట్ పుస్తకాన్ని రికార్డుల్ని రాశారో ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఆయన చెప్తుంది మనం వింటూ ఉన్నాం. ఆయన చెప్పడం మొదలు పెట్టారనమాట. ఆయన అంటున్నారు, ఇప్పుడు ప్రతి మనిషి అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ యొక్క దృక్పథం అంటే జీవితాన్ని చూసే విధానం సాక్షాత్తు ఆ భగవంతుడి జీవితాన్ని ఎలా చూస్తాడో అదే ఆ పర్సెప్షన్ లో గాని జీవితాన్ని ప్రతి మనిషి చూసినట్టయితే మీరు హైయెస్ట్ అంటే అత్యున్నత జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు అని చక్కగా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు మాస్టర్స్. దీంట్లో ఎంతో లోతు ఉంది కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషి ఆ భగవంతుని ప్రతి మనిషి వాళ్ళ జీవితాన్ని చూసుకునే విధానం రకరకాలుగా ఉంటుంది. మానసిక పరంగా ఈగో స్టేట్ లో ఫియర్ బేస్డ్ గా చూడొచ్చు, లవ్ బేస్డ్ గా చూడొచ్చు, ఎంతో చక్కటి ప్రేమ పూర్వకమైన జీవిత దృక్పథం కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవితాన్ని ప్రతి మనిషి కూడా
ఆ భగవంతుడు జీవితాన్ని చూసే విధానం అంటారు. అసలు భగవంతుడు జీవితాన్ని చూసే విధానం అంటే అసలు భగవంతుడు అంటే ఏంటి అని మనం కానీ కొంచెం తరిచి ముందుకు వెళ్ళినట్టయితే మాస్టర్స్, మన లోపల దివ్యత్వం ఏముందో ఆ దివ్యత్వమే భగవంతుడు కదా. భగవంతుడు అనేవాడు ఎక్కడ బాహ్యంగా లేడు, ప్రతి మనిషిలోని అంతర్గతంగా ఆ దివ్యత్వం రూపంలో భగవంతుడు ఉన్నాడు. సాక్షాత్ భగవత్ స్వరూపులే మనందరం, సాక్షాత్ భగవత్ స్వరూపులమే అన్న విషయం మనకు అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు ఒక ఆ, ఒక జీవుడిగా చూడడం లేదా ఒక దైవంగా చూడడం జీవితాన్ని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. నువ్వు గాని ఆ దివ్యత్వంతో నీ జీవితాన్ని చూసినట్టయితే నువ్వు ఎంతో జ్ఞానాన్ని పొందుతావు అని చెప్తున్నారు. మరి ఆ దివ్యత్వపు స్థితిలోకి వెళ్ళాలి, ఆ దివ్యత్వపు స్థితిలోకి వెళ్ళి జీవితాన్ని చూడడం అంటే ఏంటి మాస్టర్స్? మన లోపల ఉన్న ఆ చైతన్య స్వరూపులుగా మనల్ని మనం ఆ చైతన్య స్వరూపులుగా మనల్ని మనం ఆ స్థితికి మనం చేర్చుకోగలిగితే, మనల్ని మనం ఆ స్థితి నుంచి ఆపరేట్ చేసుకోగలిగితే, అంటే నేను కేవలం గమనించే వాడిని, నేను కేవలం గమనిక కలిగి ఉన్న వాడిని, అన్నిటినీ గమనిస్తూ ఉంటాను, నా లోపల నాలో భాగమైన శక్తిని నేను ఉపయోగించి బాహ్యంగా ఏవైతే ఆ సంఘటనలు జరుగుతున్నాయో ఒక తెర మీద ఆ సంఘటనలన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నా సాక్షాత్తు ఆ సాక్షితత్వాన్ని అని అనుకున్న ఆ పర్సెప్షన్ లోకి వెళ్ళగలిగితే, సాక్షితత్వం లేదంటే చైతన్య స్వరూపం అంటే సర్వత్రా నిండి ఉన్నదే కదా చైతన్య స్వరూపము కదా మాస్టర్స్. ఈ మొత్తం విశ్వం వ్యాప్తం కదా చైతన్యం. అంటే ఏంటి? ఆ చైతన్యం లేని అణువైనా లేదు. మనకి ఇది నాకు చాలా ఇష్టం, అందరికీ తెలుసు, చాలా మందికి మన ప్లాట్ఫామ్ లో ఆ భక్త ప్రహ్లాదుడు అంటాడు కదా, ఆ చక్రి సర్వోత్తముండు ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతకు చూసిన నందందే గలడు అని హిరణ్యకశిపుడికి చెప్తారు కదా ప్రహ్లాదుడు. ఏం చెప్తున్నారు అక్కడ? అసలు నువ్వు ఎక్కడెక్కడ వెతుకుతావో అక్కడక్కడ నా నా భగవంతుడు అక్కడక్కడ నువ్వు చూడగలుగుతావు, దివ్యత్వాన్ని నువ్వు అక్కడక్కడ చూడగలుగుతావు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తారు కదా మాస్టర్స్. అలాగా దివ్యత్వం ఎక్కడ లేదు అంటే ఆ చైతన్యం ఎక్కడ లేదు, చైతన్యం అన్ని సామ్రాజ్యాల్లోని ఉంది కదా. ఆ మినరల్ కింగ్డమ్ లో ఉంది, అవునా, ప్లాంట్ కింగ్డమ్ లో ఉంది, ఖనిజ సామ్రాజ్యంలో ఉంది, వృక్ష సామ్రాజ్యంలో ఉంది, ఆ జంతు సామ్రాజ్యంలో ఉంది. మన లోపల కూడా చైతన్యం వ్యాప్తి చెంది ఉంది కదా మాస్టర్స్. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట, నువ్వు నీ మానసిక స్థితి నుంచి కాకుండా దివ్యత్వపు స్థితిలో నుంచి నీ జీవితాన్ని చూడగలిగితే, అంటే కేవలం గమనించేవాడిగా కానీ నువ్వు ఉండగలిగితే, నీ జీవితాన్ని చూడగలిగితే, ఇంకా సర్వవ్యాప్తమైన చైతన్యానికి అందని జ్ఞానం ఏముంది? ఆ చైతన్యానికి అందని జ్ఞానమే ఉంది, ఆ చైతన్యమే కదా జ్ఞానంగా వ్యాప్తి చెందిన లేదంటే ఈ సృష్టిగా తనని తాను సృష్టించుకున్న అంత నిండున్నదా చైతన్యమే కదా. సో నీ లోపలున్న ఆ దివ్యత్వపు స్థితిలో నుంచి నువ్వు గాని నీ జీవితాన్ని చూడగలిగితే అప్పుడు నీకు ఎంతో జ్ఞానం నీకు అందుతుంది అని చెప్తున్నారు అనమాట. హైయెస్ట్ విజ్డమ్, ఇంకా అత్యున్నత జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు అని చెప్తున్నారు. సో అంటున్నారు అనమాట. ఇప్పుడు ఎమైలు జాస్ట్ వీళ్ళందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు? ఆ వన్నెస్ ఏకత్వపు స్థితిలో ఉన్నారు కదా మాస్టర్స్. వాళ్ళు ఆల్రెడీ ఎన్లైటెండ్ బీయింగ్స్, ఆల్రెడీ ఎన్లైటెండ్ అయిపోయి ఉన్న మాస్టర్స్, అవునా కదా. మన సరోజమ్మ కూడా ఎన్లైటెండ్ మాస్టర్స్. సో ఆ ఎన్లైటెండ్ అయి ఉన్న ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎన్లైటెండ్ మాస్టర్స్ ఆ స్థితికి చేరుకున్న తర్వాత, ఎన్లైటెండ్ స్టేట్ కి చేరుకున్న తర్వాత, అంటే మానసిక తలం నుంచి ఎన్నో తలాల్ని అంటే అచీవ్ చేస్తూ, అంటే వాళ్ళ యొక్క సాధన ద్వారా, విజ్డమ్ ద్వారా, జ్ఞానం ద్వారా అన్ని తలాల్ని అధిగమిస్తూ ఉన్నత చైతన్య తలాల్లోకి చేరుకున్న ఇమాయిల్ లాంటి మాస్టర్స్ వాళ్ళు చెప్తున్నారు అనమాట.
ఆ మీకోసం మీకోసం మేము అంటే లోవర్ రెల్మ్స్ కి అంటే మీరున్న ఈ చైతన్యపు స్థితి ఏదైతే అంటే మీ మానసిక తలం ఏదైతే ఉందో ఆ తలానికి మేము మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేము అని చెప్తున్నారు. నెవర్ వీ కెన్ డిసెండ్ టు దిస్ రెల్మ్ అగైన్. మీరు ఏ ఏ స్థితిలో ఉన్నారో, ఏ మానసిక స్థితిలో మీరు ఉన్నారో ఆ స్థితిలోకి మేము మళ్ళీ ఎన్నటికీ కిందకి దిగిపోయి ఆ స్థితిలో మేము ఆపరేట్ చేయలేము. ఆ స్థితి నుంచి మేము ఆపరేట్ చేయలేము. అంటే ఒక మానసిక తలం నుంచి మేము ఎప్పటికీ ఆపరేట్ చేయలేము. ఎందుకంటే అవన్నీ అధిగమించి మేము ఉన్నత చైతన్య తలాల్లోకి ఆ ఏకత్వపు స్థితిలోకి ఆ వన్నెస్ లోకి మేము చేరుకున్నాము. సో ఆ చేరుకున్న మేము మానసిక తలానికి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కిందకి ఆ తలాలన్నీ కిందకి దిగి మానసిక తలంలోకి దిగి అక్కడి నుంచి జీవితాన్ని చూడడం అనేది ఇంకా జరగదు అని చెప్తున్నారు అనమాట. ఇదంతా మనకి ఇస్తున్న మెసేజ్ మాస్టర్స్. ఇప్పుడు ఆ ఒక్కసారి మనం మన దివ్యత్వపు ప్రయాణంలో, మన స్పిరిచువల్ జర్నీలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కొక్క తలాన్ని అధిగమించుకుంటూ సో ప్యూర్ మానసిక శరీరం గ్రాస్ అండ్ గ్రాస్ అంటే అతి ఏమంటారు సాంద్రత కలిగి ఉన్న ఈ శరీరం అనే ఆ స్థితిలో ఉన్న మనం అంతే కదా. మనకి ఈ ఆధ్యాత్మికత తెలియనప్పుడు మన యొక్క దృక్పథం ఏంటి? ఈ శరీరమే నేను కదా. మన యొక్క అవగాహన స్థితి ఏంటి? మన యొక్క అవగాహన స్థితి ఈ శరీరం నేనంటే ఏంటి? ఈ శరీరం, నా చేతులు, నా కాళ్ళు, నేను అనగానే నేను శైలజ. ఈ శరీరం నేనంటే ఈ శరీరానికి ఉన్న పేరు శైలజ కాబట్టి నేనంటే శైలజ అంటే ఇదే ఈ శరీరమే అన్న స్థితిలో నుంచి ఆధ్యాత్మిక అవగాహనతో నెమ్మదిగా మనసు అంటే ఏంటో అర్థం చేసుకోవడం మొదలు పెట్టాము. నెమ్మదిగా హృదయం అంటే ఏంటో అర్థం చేసుకోవడం మొదలు పెట్టాము. అవునా? ఇప్పుడు నేను హృదయం అంటే ఏంటో నాకు అర్థమైంది. నేను శరీరాన్ని అని నేను ఎలా అనుకుంటానప్పుడు? హృదయాన్ని అర్థం చేసుకున్న నేను, హృదయంలో ఉన్న ఆ భావోద్వేగాల్ని, ఆ అనుభూతుల్ని అర్థం చేసుకున్న నేను, ఆ స్థితిలోకి నేను చేరుకున్న నేను శరీరాన్ని అని నేను ఎలా అనుకుంటాను ఇంకా? అంటే మనం నేర్చుకుంటున్న జ్ఞానం, ఆ జ్ఞానపు అవగాహన ఏదైతే ఉందో కాస్త అవగాహనతో కొంతవరకు జ్ఞానం సంపాదించుకున్నా ఇంకా కిందకి అనేది ఏ ఒక్కరు ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ కింద తలాల్లోకి ఇంకా చేరుకోలేరు. అంటే ఆ కింద తలాల్లోంచి ఆపరేట్ చేయలేరు. చేరుకోలేరు అంటే ఇంక నేను శరీరాన్ని అని నేను ఎప్పటికీ అనుకోను. ఎందుకంటే నేను హృదయపు స్థితిని అనుభూతి చెందాను. అట్లీస్ట్ నేను మానసిక స్థితిని, మానసిక తలాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను అనుభూతి చెందాను. నా లోపల అంతర్గత ప్రయాణంలో నా భావోద్వేగాలు ఏంటి, తరచిన అంతర్గత ప్రయాణాన్ని నేను చేసుకోగలుగుతున్నాను. అంతర్గత ప్రయాణంలో జరుగుతున్న మార్పుల్ని నేను గమనించుకోగలుగుతున్నాను. అలాంటప్పుడు నా శరీరాన్ని అనే స్థితిలోకి నేను ఆపరేట్ చేయలేను. అలా ఇంకా అనుకోలేను కదా. అదే చెప్తున్నారు మాస్టర్స్. సో నేను ఒక ఏకత్వపు స్థితిలోకి వెళ్ళిపోయిన మేము ఆ స్థితి నుంచే ఆపరేట్ చేయగలము. మేము మానసిక స్థితికి మళ్ళీ దిగలేము. లేదంటే ఇంకా ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ లాగా, ఒక ఆధ్యాత్మిక అవగాహన లేని ఆ స్థితిలో ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక వ్యక్తి లాగా మేము ఆ తలంలోకి మళ్ళీ మేము దిగి అక్కడి నుంచి ఆ తలంలో నుంచి ఆ తలంలో నుంచి ఆ మనిషి ఎవరైతే మానసిక తలంలో ఉన్న మనిషి ఆపరేట్ చేస్తాడో మనసుతో, మేము ఇంకా అలా ఆపరేట్ చేయలేము అని చెప్తున్నారు అనమాట. నువ్వు ఒక్కసారి ఇప్పుడు అనుకున్నదే కదా, ఒక్కసారి గాని జ్ఞానంతో నీ ఉన్నత తలాల్లోకి నువ్వు అధిగమించి నువ్వు ఉన్నత తలాల్లోకి నువ్వు చేరుకున్న తర్వాత చేరుకోవడం అనేది వన్స్ అది వన్ వే అన్నమాట. ఇంకా ఒక్కసారి ఒక తలాన్ని అధిగమించి ఉన్నత తలానికి చేరుకున్న తర్వాత మనకి ఇంక ఉండేది ప్రోగ్రెసివ్ వే. అంటే మనకు ఉండేది నెక్స్ట్ తలానికి చేరుకోవడానికి మార్గమే కానీ మళ్ళీ కింద తలాల్లోకి మళ్ళీ పడిపోయే అవకాశం లేదు. పడిపోయే అసలు ఏ రకమైన
ఆ ఏమంటారు, అవకాశం లేదు, ఏ రకమైన ఇంకా వే లేదు, దారి లేదు. ఇంకా ప్రోగ్రెసివ్నెస్ ఉంది. ఇంకో ఉన్నత తలానికి వెళ్ళడమే ఉంది. ఆ నెక్స్ట్ తలానికి వెళ్ళడమే ఉంది. ఇంకో ఉన్నత తలాన్ని చేరుకోవడమే ఉంది. కానీ మళ్ళీ కింద తలానికి రిటర్న్ జర్నీ చేయడానికి లేదు అని చెప్తున్నారు అనమాట. వన్స్ నీకు ఆ జ్ఞానం అందిన తర్వాత, నీ అంతర్గత ప్రయాణంలో, నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు పొందిన జ్ఞానంతో, ఒక అవగాహనతో, నీకు ఒక అవగాహన, ఉన్నత తలం యొక్క అవగాహన నీకు వచ్చినప్పుడు, నువ్వు మళ్ళీ కింద తలం యొక్క అవగాహన స్థితి నుంచి నువ్వు ఆపరేట్ చేయలేవు. నువ్వు ఆ స్థితి నుంచి ఆపరేట్ చేయలేవు అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్పారో చూడండి మాస్టర్స్. సో ఇప్పుడు అంటున్నారు అనమాట, ఇలాగే ఆ దివ్యత్వపు, అంటే ఆ గాడ్ ఎవరైతే ఉన్నారో, ఆ దివ్యత్వపు డివైన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ దివ్య దివ్యత్వపు భగవంతుడు అనే అనుకోండి, లేదంటే మనం పెట్టుకుంటున్న పేరు, ఆ డివైన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మానవులు, దివ్య జీవులు ఎవరైతే ఉన్నారో, మన మన గైడ్స్ ఎవరైతే ఉన్నారో, అందరూ మన గైడ్స్ కదా మాస్టర్స్. ఆ దివ్యత్వం పొందిన వాళ్ళందరూ మన గైడ్సే. సో ఆ దివ్యత్వం పొందిన ఆ ఉన్నత తలాల్లోకి చేరుకున్న డివైన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ డివైన్ బీయింగ్స్ ఎవరైతే కోరుకుంటున్నారో ఈ విజ్డమ్ ని, ఈ జ్ఞానాన్ని, ఆ తపనతో, మేము ఇంకా ఉన్నత తలాల్లోకి మేము మా ప్రయాణాన్ని చేరుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము, మాకు ఆ జ్ఞానం కావాలి, మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఏంటి అని ఆ తపనతో ఎవరైతే తప్పిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ డివైన్ బీయింగ్స్ ఈ జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట. చెప్తున్నారు, డివైన్ బీయింగ్స్ హెల్ప్ హూ సీక్స్ విజ్డమ్. ఎవరైతే ఆ జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి కోసం తపన పడుతూ ఉన్నారో, వాళ్ళకి ఆ దివ్య మానవులను అనకూడదు అక్కడ, మళ్ళీ డివైన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ డివైన్ బీయింగ్స్ రెడీగా ఉంటారంట, జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటారంట. ఇంకొక అడుగు ముందుకేస్తారా ఆధ్యాత్మికతలో, ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటారా, ఈ జ్ఞానం అనేది వీళ్ళకి మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి ఆ డివైన్ బీయింగ్స్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారంట. ఎప్పుడెప్పుడా మనకి ఆ సంఘటనలు అన్నిటిని మన ఎక్స్పీరియన్సెస్ కోసం మనకి ఏర్పాటు ఇస్తూ ఇదే వర్క్. ఇంకా డివైన్ బీయింగ్స్ కి అన్ని రకాల అవకాశాలని మనకి ఇస్తూ, అయితే ఒకసారి నెమ్మదిగా, ఒకసారి గట్టిగా, ఒకసారి హార్ష్ గా ఉన్న సంఘటనలు మనకి ఎక్స్పీరియన్స్ చేపిస్తారు, ఒకసారి మృదువుగా ఉన్న సంఘటనలు, ఒకసారి ప్రేమతో ఉన్న సంఘటనలు మనకి ఆ అనుభూతి చెందడానికి అవకాశాలు ఇస్తారు. అరే ఇందులో తెలియట్లేదు వీళ్ళకి జ్ఞానాన్ని తీసుకోవడం, ఈ సంఘటన మనం వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చేపిద్దామా, వీళ్ళకి అనుభూతి చెందేలాగా మనం వీళ్ళకి ఈ సంఘటనని ద్వారా వీళ్ళు ఏమైనా ఉన్నతీకరణ చెందుతారేమో అని చెప్పి మనకి డివైన్ బీయింగ్స్ నిత్యం మన కోసం వాళ్ళు తప్పిస్తూనే ఉంటారు అని చెప్తున్నారనమాట. సో ఎప్పుడు ఈ దివ్య మానసంలోకి ఆ ఉన్నతమైన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, ఉన్నతమైన మెసేజెస్ ని ఆ దివ్య మానసంలోకి పంపిస్తూనే ఉంటారంట మాస్టర్స్. ఆ డివైన్ బీయింగ్స్ మన ఎవరైతే మనం ఆ దేవుడు అనుకుంటామా ఏంటనుకుంటామో, డివైన్ బీయింగ్స్ లక్ష్మీ మాత అనుకోండి, సరస్వతి మాత, జ్ఞాన స్వరూపిణి అనుకోండి, జ్ఞాన స్వరూపిణి అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఆ డివైన్ బీయింగ్స్ అంతా కంటిన్యూగా డివైన్ బీయింగ్స్ మెసేజెస్ ఈ విశ్వ మానసంలోకి, మైండ్ ఆఫ్ గాడ్ లోకి, అంటే విశ్వ మానసంలోకి మెసేజెస్ పంపిస్తూనే ఉంటారండి. ఎందుకు పంపిస్తారు మెసేజెస్? ఎందుకు ఆ ఫ్రీక్వెన్సీకి ఎవరు చేరుకుంటారు, ఆ మెసేజ్ అందుకునే స్థితిలోకి ఎవరు వెళ్తారు, ఆ మెసేజ్ తీసుకునే స్థితిలోకి ఏ ఒక్క క్షణమైనా
ఏ ఒక్క క్షణమైనా వాళ్ళలో ఆ వైబ్రేషన్ పెరిగి ఆ స్థితికి చేరుకున్నట్టయితే ఈ మెసేజ్ వెంటనే వాళ్ళు అందుకుంటారు కదా అని కంటిన్యూగా ఆ మెసేజెస్ అనేవి వాళ్ళు మైండ్ ఆఫ్ గాడ్ లోకి పంపిస్తూనే ఉంటారంట. మాస్టర్స్ 1 minute. సో మైండ్ ఆఫ్ గాడ్ లోకి అలాగా కంటిన్యూగా ఆ మెసేజెస్ ని అలాగా ట్రాన్స్ఫర్ చేసి, మెసేజెస్ అంటే మళ్ళీ ఇక్కడ మెసేజెస్ అంటే జ్ఞానాన్ని ఎప్పుడు సూర్యకిరణాలు ఎలా అయితే మనపై కురిపిస్తారో జ్ఞానాన్ని మొత్తం ఈ సృష్టి అంతా అంటే ఈ విశ్వ మానసాన్ని అంతా జ్ఞానంతో నింపి ఉంచుతారంటే ఎప్పుడు ఉన్నతమైన జ్ఞానపు మెసేజెస్ తో మొత్తం ఈ విశ్వ మానసం అంతా నింపి సమృద్ధిగా ఉంచుతారంట. ఏ ఒక్క సెకండ్ అయినా, ఏ ఒక్క జీవుడైనా, అంటే ఏ ఒక్క మనిషి అయినా ఆ ఆ ఏ ఒక్క సెకండ్ లో అన్న ఆ స్థితికి చేరుకుంటారా, వెంటనే ఈ మెసేజ్ అందుకుంటారా, అందుకొని ఆ జ్ఞానాన్ని పొందుతారా, జ్ఞానాన్ని పొంది ఇంకొక మెట్టు ఎక్కుతారా, ఇంకొక స్థలానికి ఉన్నతీకరణ చెందుతారా. ఇదే ఇంకా ఈ వర్కే అంట డివైన్ బీయింగ్స్ కి. సో అలా సో ఇంకా ఇమాయిల్ లాంటి జాస్ట్ నెప్రో లాంటి ఫారిస్ట్ మాస్టర్స్, ఓకే, ఫారిస్ట్ మాస్టర్స్, ఆ డివైన్ బీయింగ్స్ ఈ విధంగా అంటే ఇలా ఎన్లైటన్ పొందిన మాస్టర్స్ అందరూ కూడా మిగిలిన వాళ్ళందరికీ ఎన్లైటన్మెంట్ అచీవ్ చేయడానికి ఏ రకంగా మనం హెల్ప్ చేద్దాము, ఎన్లైటన్మెంట్ పొందడానికి ఏ రకంగా వాళ్ళకి మనం సహాయపడదాము అని అనునిత్యం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఈ ఉన్నత తలాల్లోకి వెళ్ళి ఆ తలం నుంచి ఆపరేట్ చేస్తున్న మాస్టర్స్ అందరూ, మన మహావతార్ బాబాజీ చేస్తుంది అది కదా మాస్టర్. మహావతార్ బాబాజీ మనకి ఏం చేస్తున్నారు, మహావతార్ బాబాజీ చేసేదే అది మన కోసం. ఆ ఉన్నత తలాల్లోంచి ఎప్పుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎవరు ఏ ఏ జీవి అంటే ఏ ఏ పర్సన్, ఏ మనిషి ఆ స్థితికి చేరుకుంటారు, చక్కటి ఈ మెసేజ్ అందుకునే స్థితికి చేరుకుంటారు అని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా మాస్టర్స్. సో అదే చెప్తున్నారు ఇక్కడ మనకి. సో నెక్స్ట్ వీళ్ళ వర్కే అది, అంటే ఇమాయిల్ వాళ్ళు చేస్తుంది అది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఏ ఏ ఏ మానవులైతే అంటే మనుష్య జాతిలో ఎవరైతే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారో, వాళ్ళ యొక్క ప్రకంపన స్థితిని ఆ జ్ఞానం అందుకోవడానికి ప్రయత్నంలో ఉండి ఆ వైబ్రేషనల్ స్టేట్ ని పెంచుకుంటారో, వాళ్ళు దీన్ని ఈ ఈ స్థితిని చూడగలుగుతారు, ఈ మెసేజెస్ రిసీవ్ చేసుకోగలుగుతారు అంటున్నారు. అంటే ఎలా రేస్ చేసుకుంటాం మాస్టర్స్ మన యొక్క వైబ్రేషనల్ స్టేట్ ని? మన వైబ్రేషనల్ స్టేట్ ని ఎలా రైజ్ చేసుకుంటాం మనం అంటే, ఇంకా అత్యున్నతమైన స్థితి ప్రేమ కదా. లవ్ బేస్డ్ ఎమోషన్స్ తో మనం ఆపరేట్ చేస్తున్నట్టయితే, ప్రేమ పూర్వకమైన లవ్ బేస్డ్ ఎమోషన్స్ తో మనం ఆపరేట్ చేస్తున్నట్టయితే, రెండు చెప్పారు కదా మనకు అమ్మ, ఫియర్ బేస్డ్, లవ్ బేస్డ్. భయంతో కూడుకున్న స్థితి, ప్రేమతో కూడుకున్న స్థితి. సో అది ఇంకా అత్యున్నతమైన స్థితి. ప్రతి నిమిషం మన లోపల నుంచి అన్కండిషనల్ స్టేట్ ఎప్పుడైనా వస్తే అది మన వైబ్రేషన్ రేస్ చేసినట్టే కదా మాస్టర్స్. మన వైబ్రేషన్స్ రేస్ చేసుకోవాలి అంటే మనం చేసే ఏదైనా సరే అన్కండిషనల్ గా చేయగలిగితే, షరతులు లేని ప్రేమ కూడా చెప్తారు మనకి ఎప్పుడు అమ్మ, షరతులు లేని ప్రేమ. ఏ రకమైన అంటే రివర్స్ లో మనం ఏదో కోరుకుంటూ ప్రేమనివ్వడం కాదు, ఎటువంటి షరతులు లేని ఒక ప్రేమను మనం వ్యక్తీకరించగలిగితే, ప్రేమ ఆ స్థితిలో మనం ఉండగలిగితే, అప్పుడు అది మన వైబ్రేషన్స్ ని రీచ్ చేస్తుంది కదా మాస్టర్స్. ఏ పనన్నా అన్కండిషనల్ గా మనం ఏ వర్క్ మనం చేసినా సరే
మన వైబ్రేషన్స్ మనం రైజ్ చేసుకోవచ్చు. మన సాధనలో జ్ఞానం పొందడం, మనం జ్ఞానం పొందే స్థితిలో జ్ఞానాన్ని తీసుకోవడానికి స్థిరంగా ఉండడం కూడా మనల్ని మనం తయారు చేసుకునే ఆ సాధన ఏదైతే ఉందో, ఆ సాధన స్థితి ఏదైతే ఉందో, ఆ సాధనలోనే మనం ఈ అన్కండిషనల్ స్టేట్ ని మనం మన నుంచి ప్రతిక్షేపిస్తూ ఉంటాం. బల్బ్ నుంచి లైట్ ఎలా బయటికి ప్రతిక్షేపించబడుతుందో, సూర్యుడి నుంచి సూర్యకాంతి ఎలా ప్రతిక్షేపించబడుతుందో, మన నుంచి అన్కండిషనల్నెస్, షరతులు లేనితనం అనేది మన నుంచి బయటకు అలాగా రేడియేట్ అవుతూ ఉంటది, ప్రతిక్షేపిస్తూ. అంటే బయటకు మనం ఆ రేడియేషన్ మన నుంచి బయటికి వదులుతూనే ఉంటాం, మన నుంచి బహిర్గతం అవుతూ ఉంటది, మన నుంచి రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగా అంటున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కాన్షియస్ స్టేట్ ని రైజ్ చేస్తారో, వాళ్ళ వైబ్రేషనల్ స్టేట్ ని రైజ్ చేసుకుంటారో, సో ఆ వైబ్రేషనల్ స్టేట్ ని రైజ్ చేసుకున్న వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారు. మన ఎరుక మన పరిధి, నా ఇల్లు అమ్మంటారు కదా, నా పొట్ట నా బట్ట, నా ఇల్లు, నా పిల్లలు, నేను, నా ఇంట్లో వస్తువులు, నా శరీరం మీద నేను వేసుకున్న బట్ట, నా కోసం నేను చేసుకుంటున్న అరేంజ్మెంట్స్, మన ఎరుకని ఇంత పరిధిలోనే ఉంచాం అనుకోండి మాస్టర్స్. ఇప్పుడు ఎరుక పరిధిని వ్యాప్తి చెందడం అంటే ఒకే సమయాల్లో 10 విషయాల్లో మనల్ని మనం చూడగలగడం కాదు. ఎరుక వ్యాప్తి చెందడం అంటే నేను బాగుండాలి, నా ఎరుకలో ఉన్న మొత్తం ఈ నా పొట్ట నా బట్ట, నా పిల్లలు, నా హస్బెండ్, నా మా అమ్మ మా నాన్న, నా డబ్బులు, ఇవన్నీతో పాటు ఇంకాస్త పరిధిని పెంచి, నా పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, లేదా నా దగ్గరికి వచ్చిన పని మనిషి ఎలా ఉంది, తను ఆనందంగా ఉందా, ఇంకాస్త వ్యాప్తి చెంది ఏదైనా చేద్దామా, ఇక్కడ ఈ స్ట్రీట్ లో, ఈ నా ఎదుర్కొంటా ఉన్న వీధిలో నేను ఏదో సహాయపడగలనా ఎవరికన్నా, ఎరుక ఇంకాస్త పరిధిని పెంచి ఈ నా చుట్టూరా ఉన్న ఈ కాలనీకి నేను ఏదో చేయగలనా, ఏదో సహాయపడగలనా, నా ఎరుకని ఇంకాస్త పెంచి నా ఈ డిస్ట్రిక్ట్ కి నేను ఏదో చేయగలనా, నేను ఏది చేస్తే, మన ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటే, నేను ఏది చేస్తే నేను ఒకేసారి ఇంతమందికి సహాయపడగలను, నేను నా ఇంట్లో నా పిల్లలకి నా హస్బెండ్ కి కాదు, నా ఎరుకని ఇంకాస్త పెంచి ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి నేను ఎలా సహాయపడగలను, ఇంకాస్త పెంచి ఈ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళకి నేను ఎలా సహాయపడగలను, ఓకే, లేదంటే ఆ ప్రేమను పంచగలను, నా ఎరుకని ఇంకాస్త పెంచి, ఎరుక వ్యాప్తి చెంది పెంచడం అంటే నా ఎరుకలోకి నేను ఎంతటి విషయాన్ని నా ఎరుకలోకి నేను తెచ్చుకొని నేను చేయగలను అనే దాని మీద మనం గాని ఆ స్థితిలో ఆపరేట్ చేయగలిగితే, ఎరుకని కాస్త విస్తరించగలిగితే ఓకే మాస్టర్స్, అప్పుడు మన వైబ్రేషన్స్, మన కాన్షియస్నెస్ అంటే మన చైతన్యం యొక్క ఎరుక స్థాయి పెరగడం అవుతుంది. ఎరుక స్థాయి పెరిగినప్పుడు అప్పుడు మన వైబ్రేషన్స్ ఆటోమేటిక్ గా రైజ్ అవుతాయి కదా మాస్టర్స్. మన వైబ్రేషన్స్ ఆటోమేటిక్ గా రైజ్ అయినప్పుడు జ్ఞానాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాము. ఇది అంటున్నారు. ఇప్పుడు ఈ డివైన్ బీయింగ్స్ గాని, లేదంటే ఈ ఎమైల్ లాంటి పరమ ఎన్లైటెండ్ మాస్టర్స్ గాని, సరోజామ్మ లాంటి ఎన్లైటెండ్ మాస్టర్ గాని అందరూ ఏం చేయగలరు? ఇప్పుడు నేనున్నాను, నా ఎరుక స్థాయిని సరోజ మేడం నాలోకి దూరి పెంచగలరా? ఏం తపన పడుతున్నారు మాస్టర్స్, ఎన్లైటెండ్ మాస్టర్స్? మహా అయితే మాక్సిమం మనం వైబ్రేషన్ స్టేట్ పెంచుకుని జ్ఞానాన్ని అందుకునే స్థితిలో ఏ క్షణంలో వస్తామో ఆ క్షణంలో ఆ మెసేజ్లు మనం అందుకోవాలని చెప్పి డంప్ చేసి ఉంచగలుగుతున్నారు. ఈ విశ్వ మానసం అంతా ఆ మెసేజెస్ ని డంప్ చేసి ఉంచగలుగుతున్నారు. సరోజాంబ లాంటి మాస్టర్, ఎన్లైటెన్ మాస్టర్ మనకి ఎంత అవగాహనతో కూడుకున్న అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలతో
మనల్ని జ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నించగలుగుతున్నారు. అల్టిమేట్ గా జ్ఞానం శైలజమ్మ ఇంగ్లీష్ మనలోకి దూరం పెంచలేరు. దాన్ని నేను ఎంత సిద్ధపడి ఉన్నానా అందుకోవడానికి. అది మనమే చేయాలి కదా మాస్టర్స్. అది మనం చేసుకుంటేనే కదా మన సిద్ధపడి ఉన్న ఆ స్థితి మన లోపల నుంచే రావాలి తప్పితే ఇప్పుడు లేకపోతే మహావతార్ బాబాజీ సర్వీస్ చేయాలి హ్యుమానిటీకి, ఈ మొత్తం మనుషులందరికీ కూడా జ్ఞానాన్ని అందించాలి, సేవ్ చేయాలి అంటే ఇప్పుడు అందరిలోకి వెళ్ళిపోయి చేయలేక కదా, చేయలేకపోతున్నారు. ఎందుకు? ప్రతి చైతన్యము ఆ చైతన్యం యొక్క అనేక రూపాలుగా ఉన్న మనం, నా చైతన్యపు స్థితి ఏదైతే ఉందో ఆ చైతన్యపు స్థితిలో నుంచి జ్ఞానాన్ని అందుకుంటూ నేను ఈ ఏకత్వపు స్థితిలోకి ఎదగగలగాలి. ఎవరు మనలోకి దూరి ఏమి చేయలేరు. మనకు అందించగలరు, మనకు అవకాశాలు ఇవ్వగలరు, మన కోసం తప్పించగలరు, మన కోసం ఎదురు చూడగలరు. ఎక్కడో అక్కర్లేదు. అమ్మకి ఏంటి అవసరం? మన సరోజామ్మకి ఎంత ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క మనిషి అయినా ఆ జ్ఞానాన్ని అందుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతున్నారా? ఎలా ఆ జ్ఞానాన్ని అందుకున్నాము అని రిఫరెన్స్ ఏంటి? ఆ జ్ఞానాన్ని నేను అందుకున్నాను, నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలిగాను అనే దానికి బెంచ్ మార్క్ అనాలా, లేకపోతే రిఫరెన్స్ ఏంటి దానికి? అందుకోగలిగాను. సర్వీస్ సేవ చేయడం నేను సిద్ధపడ్డాను. నేను గాని జ్ఞానాన్ని అందుకొని నేను కాస్త నా వైబ్రేషనల్ స్టేట్ పెంచుకొని నా ఎరుకని నేను అంటే ఎక్స్పాండ్ చేసుకోగలిగాను అంటే దాని పర్యవసానం ఏంటి అంటే ఏదో ఒకటి చేయాలని తపన. ఏం చేయగలను నేను? ఏదో ఒకటి చేయాలి లోపల నుంచి, ఏదో ఒకటి ఏం చేయను నేను అనే ఒక తపన వస్తుంది, స్టార్ట్ అవుతుంది. అమ్మ ఏదో ఒకటి చేస్తాను నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు అమ్మకి నేను చేసేస్తానని చెప్పక్కర్లేదు. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఏదో చేస్తాను, అయ్యో వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తాను, అయ్యో వీళ్ళకి ఏదైనా సహాయపడతాను అని మన లోపల నుంచి తపన మొదలవుతుంది. అది ఎవరైనా గుర్తిస్తే చాలు, మన వైబ్రేషనల్ స్టేట్ పెరిగినట్టే, మనం చేసుకుంటున్నట్టే. ఎస్ మేడం, ఇంగ్లీష్ లోకి వెళ్దాం. ఇంకా 2 ఉన్నాయి, కంప్లీట్ చేస్తాం. సో అంటున్నారు అనమాట డివైన్ బీయింగ్స్, నువ్వు నీ వర్క్ అనేది నువ్వే చేయగలవు. ఎవరు నీ ప్లేస్ లో ఉండి అంటే నీ లోపలికి దూరి నిన్ను ఎన్లైటన్ చేయలేరు. బుద్ధ చెప్తారు కదా మాస్టర్స్, బుద్ధ చెప్తారు కదా శిష్యుడికి. ఏం చెప్తారు బుద్ధ? నేను వెళ్ళే మార్గంలోనే నువ్వు వస్తే నేను ఎన్లైటన్ అవ్వేనని చెప్పి నువ్వు ఎన్లైటన్ అవ్వాలని రూల్ లేదు. నీ మార్గం నీకుంది. నీ మార్గం అంటూ ఒకటి ఉంటుంది నీకు. నీ మార్గంలో నువ్వు సాధన చేసుకుంటూ నీ స్థితిలో నీ స్థితిని అవగాహన చేసుకుంటూ నీ స్థితిలో ఉన్న మార్పులు నువ్వు తెచ్చుకుంటూ నీ మార్గంలో నువ్వు వస్తే నువ్వు ఎన్లైటన్ అవుతావు. అంతేగాని ఇప్పుడు నేను ఈ పద్ధతుల ద్వారా ఉదయాన్నే లేచి స్నానం చేసి వచ్చి కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఇన్ని గంటలకి ఏదో కేవలం శనగలు మాత్రమే తిని ఆ తర్వాత నేను వెళ్ళి ఈ పని చేసి ఇలా నా మార్గాన్ని గమనించి నువ్వు అదే మార్గాన్ని నువ్వు పాటించావనుకో, నీ లోపల అంతర్గత అవగాహన లేకుండా నువ్వు ఎన్లైటన్ అవుతావు, ముక్తి పొందుతావు అని అనుకుంటున్నావా? లేదు. నీ అంతర్గత మార్గంలోకి నువ్వు వెళ్ళి నిన్ను అవగాహన స్థాయితో నువ్వు ఉద్ధరించుకోవాలి అనేది చెప్పారు కదా మాస్టర్స్. బుద్ధ అదే చెప్తున్నారు అనమాట. ఎవరు కూడా అన్నారు నో వన్ కెన్ డూ టేక్ అవర్సెల్స్ టు ద ఎన్లైటన్మెంట్స్, వి అవర్సెల్స్ హ్యావ్ టు వర్క్ ఫర్ ద ఎన్లైటన్మెంట్. మనం ఎన్లైటన్ అవ్వడం కోసం మన ఓన్ వేలో, మన సొంత మార్గంలో ప్రతి ఒక్కరు వాళ్ళ మార్గాలలో వాళ్ళు రీచ్ అవ్వగలరు అని చెప్తున్నారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? మనము ఈ ఎన్లైటన్మెంట్ మార్గాన్ని చూస్ చేసుకొని కాస్త వైబ్రేషనల్ స్టేట్స్ పెంచుకుంటూ కాస్త ఏదో
మనం నెమ్మదిగా స్థితి పెంచుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఎన్లైటన్మెంట్ వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్వేచ్ఛ అనేది బయట లేదు, అంతర్గతంగానే ఉంది. మన లోపల మనం ఉన్న స్థిరత్వం ఏదైతే ఉందో, అంతర్గత స్థిరత్వం, అదే స్వేచ్ఛ అంటున్నారు. స్వేచ్ఛ బయట నుంచి రాదు, ఎవరో ఇస్తే రాదు. నీ అంతర్గత స్థితిలో నువ్వు తెచ్చుకున్న మార్పులు, నీ అంతర్గత స్థితిలో నువ్వు నీ ఎరుక స్థాయిని వ్యాప్తి పెంచుకునే అనేదానికంటే నాకు ఇది నచ్చింది మాస్టర్. వ్యాప్తి, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ అవేర్నెస్, ఎక్స్పాండెడ్ టు సో మచ్ ఎక్స్టెంట్. సో ఆ స్థితిలో గాని నువ్వు గాని చేరుకుంటూ ఉన్నట్టయితే చెప్తున్నారనమాట, నీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఎందుకంటే అంతర్గత స్థిరత్వం ఏర్పడుతుంది. నువ్వు నీ మీదే ఆధారపడతావు, నువ్వు బాహ్య పరిస్థితుల మీద ఆధారపడవు. నువ్వు నీ మీదే ఆధారపడినప్పుడు స్వేచ్ఛ నీకు వస్తుంది. నువ్వు బాహ్య పరిస్థితుల మీద లేకపోతే ఇంకొక విషయం మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నప్పుడు స్వేచ్ఛ నువ్వు ఆశించలేవు అని చెప్తున్నారు. ఎంత కనెక్షన్ చూడండి మాస్టర్స్, అసలు స్వేచ్ఛ అనే దానికి ఎంత చక్కటి నిర్వచనం చెప్పారో చూడండి మాస్టర్స్. చక్కగా స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ ఏంటి? నీ యొక్క అంతర్గత స్థితిని నువ్వు తరిచి అంతర్గత స్థితిని నువ్వు ఎన్లైటన్ స్టేట్ వైపుగా నువ్వు నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, అంతర్గత స్థిరత్వాన్ని నువ్వు చేరుకుంటున్నప్పుడు, నా స్వేచ్ఛ అనేది నా మీద ఆధారపడింది, బాహ్య పరిస్థితుల మీద కాదు అని ఆ సెల్ఫ్ రిలయంట్, అంటే ఆ అంతర్గత స్థిరత్వంలోకి నువ్వు వచ్చినప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది అంటున్నారు. ఓకే, అంటున్నారు అనమాట. జీసస్ కి ఇవన్నీ తెలుసు. జీసస్ ఇమ్మార్టల్, అంటే అనంత పాసిబిలిటీస్, సంభావ్యతలు కలిగి ఉన్నాము అనే విషయం జీసస్ తెలుసు. ఆయన పరిమితుల్లో లేరు. అపరిమిత తత్వం అనేది అవగాహన కలిగి ఉన్నారు జీసస్. ఈ శరీరం అంటే ఈ చైతన్య స్థితి అనేది శాశ్వతం. ఈ మొత్తం చైతన్యం విశ్వవ్యాప్తం, సృష్టి అంతా నిండి ఉంది, ఇది శాశ్వతం అనే విషయం తెలుసు. ఇమ్మోర్టాలిటీ అనే విషయం తెలుసు. అందుకని ఆయనకి ఒకే సమయంలో అందరికి జ్ఞాన బోధ చేయగలిగే స్థితిలో ఆయన వెళ్ళారు, వన్నెస్ లోకి. సో నువ్వు అంత వ్యాప్తి చెందున్న చైతన్య స్థితివి అని నువ్వు నీ ఎరుకని అంతగా నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటున్నప్పుడు, నీ ఆలోచన నువ్వు ఎంత ఎక్స్పాండ్ చేసావో అంతగా వ్యాప్తి చెందుతుంది కదా, అంతమందికి అందుతుంది. నీ పరిధి ఎంతగా, నీ చైతన్య పరిధి ఎంత వ్యాప్తి చెందుకున్నావో, ఎంత వ్యాప్తిలోకి నువ్వు తీసుకెళ్ళావో, ఎంత ఎక్స్పాండెడ్ వర్షన్ లోకి వెళ్ళిందో, నువ్వు ఏది ఆలోచించిన ఆ స్థితిలో ఎన్నో ఏంటి ఆలోచిస్తారు మాస్టర్స్? సర్వీస్, మిగిలిన వాళ్ళందరినీ ఆ పరిధిలోకి తీసుకురావడానికి ఆలోచిస్తారు, అంతే కదా. ఆ దివ్యత్వపు ఆలోచన అంతమందికి చేరగలుగుతుంది అని చెప్తున్నారు. అందుకని యూనివర్సల్ గా ఒకేసారి ఎన్లైటన్మెంట్ స్టేట్ కి తీసుకురాగలిగే సత్తా, తీసుకురాగలిగే స్థితి ఆ జీసస్ లాంటి మహానుభావులకు ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో అది సాధ్యమే, ఆ స్థితికి చేరుకోవడం సాధ్యమే, అసాధ్యం కానే కాదు. ప్రతి ఒక్కరు, అంటే జీసస్ కి ఎంత పొటెన్షియల్ ఉందో, ఎంత ఆయన లోపల ఆ స్థితికి చేరుకోగల సంభావ్యత ఉందో, ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అదే సంభావ్యతతో పుడతారు. ప్రతి మనిషికి సాధ్యమే, ప్రతి జీవికి సాధ్యమే. సో ఇది అసాధ్యం కానే కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ దట్ పొటెన్షియల్, ఆ సంభావ్యత, ఆ స్థితికి చేరుకోగల సంభావ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆ స్థితిని చేరుకోవడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. మీ అంతర్గత ప్రయాణాన్ని మొదలు పెట్టండి. మీ అంతర్గతంగా మీరు తరిచి ఆ స్థితిని మీరు చేరుకోండి. ఉన్నత తలాలకి
హై వైబ్రేషనల్ స్టేట్స్ కి చేరుకోండి. మేడం టైం ఎంత అయింది? ఒక్కసారి మాస్టర్స్ ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దామా లేదా అని చూస్తున్నాం. ఓకే మాస్టర్స్, లెట్ us గో టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు విల్ కమ్ బ్యాక్ టు, అంటే మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వచ్చేద్దాం మాస్టర్స్. ఓకే, సో here we all of us are aware that the person, the high realm master who wrote the records of John the Baptist, he is called for an interview by T. Spalding and the team. So all these Email, Just, Paris masters, along with that master who wrote the records of T. Spalding, he came to the earth's realm, into the room with his physical form, and he's sitting there talking with the author, talking with us actually. We are in the journey, is it not, masters? So he started talking with us, with T. Spalding and rest of the people who are there. So when he started talking, he started in this way, that he started telling, if every human can operate in such a state that if his vision is in such a state that if he can operate within his in the state of his divinity, he's telling that if human can understand the life as the God understands the life, this is the exact thing what it is written in this lesson, masters. If human can understand the life like what God understands the life, he is telling, then he can receive the highest wisdom. So understanding life, what is it, masters? What is it? Human understanding the life as God understands the life. Who is God here? God is none other than our divinity, is it not, masters? Here he is telling that if you can reach to such a state that if you can operate from within the divinity, in the state from within yourself, with the divinity state, then if you can understand life from that state, then you can receive the wisdom which we are trying to give. You can receive that wisdom. That is what he is telling, the master is telling. So he's telling that we, the masters, once we reach the state of enlightenment, we cannot descend ourselves and operate as a normal or ordinary human being. How will the ordinary human being operate, masters? Who has no wisdom, who never gained any wisdom, his awareness will be on his body state, is it not? His consciousness always, his awareness always, it is focused on his body. He thinks that my body is everything. I am none other than my body. Is it not, masters? People who has no wisdom, they operate from their body state. If at all with some practice he can go to certain state that no, my body is not everything. I can also operate with my, what can I tell you, mind. Okay, so if your consciousness reaches mind state, okay, then you start operating from mind. If your consciousness reaches to your heart love state, love based state, then you can operate from love based emotions. Is it not, masters? That's what they're telling. So if once you reach to higher realms, operating from higher realms, okay, higher state of consciousness, if you start operating from higher state of consciousness, never you can descend again to the lower state. Never you can operate from the lower state of consciousness. That is what the master is telling.
life is all progressiveness. Life is all, once you reach to certain state, once you, through wisdom, by taking wisdom, once if you reach to certain state, okay, of higher realms, they're telling that, master is telling that you cannot come back to your body consciousness state and you cannot operate from there, because gaining wisdom, you with understanding, okay, with awareness, you already gained the wisdom and your shift has happened to certain level that if you start operating from your heart, you cannot again come back and operate from your body consciousness state. That is what he is telling. So he is telling that divine beings, divine beings always try to help the people to gain the wisdom and to lift, helps the people, the human being, to lift themselves to the higher realms. Divine beings always they'll be waiting here. The he's telling that the master is telling always divine beings will be, always they'll be ready to give the wisdom and lift the conscious state of the human beings to higher realms. And now they're telling continuous transfer of wisdom will have in the form of messages, will happen. So a continuous transfer of messages or else the wisdom into the mind of God, it will be radiated by the divine beings always. The divine being is none other than the wisdom itself, masters. So the wisdom are ever expanded, ever available, every time it will be available in the mind of God in the form of divinity. It is ever available. So the ever available wisdom, it can be gained by any human being only if his vibrational state is raised to that state where he can receive that messages. So every human being who raises their vibrations to such a state to receive the wisdom, definitely he can gain that wisdom, and that will be always it will be made available by the divine beings, the higher enlightened masters. That is what that master is telling. These are all the things that are told by the master who came by the request of Biotis Spalding, and he is the one who wrote the record of John the Baptist, masters. These enlightened masters, Email, Jas, Nepro, and all these enlightened masters, always try to help everyone. They'll always try to help every human being on this earth. So the people who can raise their consciousness can receive the teachings, can receive the wisdom. So okay, here this is one important thing, masters. The telling. So every time in our discussion, it is in the way that all the enlightened masters will send them, will radiate the wisdom into this existence, and all the divine beings will be waiting for the human beings who can raise their vibrations to such an extent to receive the wisdom. The radiation will always happen. The enlightened masters always help the people to raise their conscious state by giving the wisdom in whatever way they can help, and so that people can uh, lift themselves to the higher realms. But here they are telling that you can travel your own way. No one can come into your conscious state. No one can penetrate into your consciousness, merge into it, and take you unaware of what you're doing. See, with our awareness, we can do our journey. No one else can do our journey. That's what these enlightened masters are telling.
You are responsible for your own journey to the higher realms. No other divine being or no other enlightened master can walk your way to drag you to that enlightenment state. You should accept, you should raise your vibrations, you should be in a state to receive them, you should be in an acceptance and surrender state to receive the wisdom, understand the wisdom. Okay, expand your awareness, conscious state, expansion of your awareness and all. Through all these situations, you yourself can go on your journey. No one else can push you or else take you or else drag you. That's what they tell you. So your journey is your responsibility. No one they can provide everything, they can see that everything is available to you, but they cannot see uh, they cannot push you into that journey. So you yourself, with your acceptance, surrenderance and all, you should be ready to take the journey through the wisdom. That's what they're telling. So then they're telling, if you do this, you become self-reliant. If you are self-reliant, then you can experience that freedom. So freedom comes when you're self-reliant. If you want to experience that freedom, or else if you want to attain that state of freedom, then you should, through your journey, you should become self-reliant. If you are self-reliant, then you can attain the state of freedom. That's what he's telling. And here they are telling that Jesus knows all this. He's an immortal master. He knows that the consciousness is ever expanding to in the whole existence. So his awareness is expanded to such an extent that with a single command, so many people could attain the enlightenment state. He could share the wisdom through his expanded awareness. He could share the wisdom. Once the wisdom is shared, so many people used to be ready to receive it. His expansion, his awareness is expanded to such an extent. And finally to our class, okay, it is also told that everyone has this potential. Every human being has this potential. You are not different from the divine being. The enlightened master, Emile, is not different from you. The potential Emile has, the same potential you also possess. The potential possessed to attain the enlightenment state is equal to each and every one on this earth realm. So it is up to you to travel your journey. Oh, thank you, masters. English కూడా కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసుకోగలిగితే చేసుకుందాం.